వరల్డ్ టాప్ 20 న్యూస్ చూద్దాం. పశ్చిమాసియాలోని పలు దేశాలపై ఇరాన్ దాడులు పెంచుతోంది. తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ల దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ డ్రోన్ ఇంధన ట్యాంక్ ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఇంధన ట్యాంకు కంటుకున్న మంటలను ఆర్పేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమీపంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంధన ట్యాంక్ పై దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కీలకమైన ఇతర మౌలిక సదుపాయాల వద్ద భద్రత పెంచినట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్ విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. దుబాయ్ విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు తాజాగా ప్రకటించారు. ప్రయాణికులు ఎయిర్పోర్ట్ సిబ్బందికి సేఫ్టీ నోటీసులు జారీ చేశారు. విమానాల స్టేటస్ తెలుసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. పలు విమానాలను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టెల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఇవాళ తెల్లవారుజామున కేరళలోని కొచ్చి నుంచి దుబాయ్ వెళ్లిన ఎమిరేట్స్ విమానం తిరిగి కొచ్చికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అది బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత దుబాయ్ విమానాశ్రయం మూసివేసినట్లు సమాచారం అందడంతో విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఇజ్రాయెల్ అమెరికా రక్షణపై ఇరాన్ అత్యాధునిక క్షిపణులు ప్రయోగిస్తోంది. ఈ యుద్ధంలో తొలిసారి డాన్సింగ్ మిసైల్ ను వినియోగించింది. అమెరికా స్థావరాల లక్ష్యంగా చేసుకుని సెజ్జుల్ క్షిపణిని ప్రయోగించింది. దీని రేంజ్ 2000 కిలోమీటర్లకు పైగా ఉండగా 700 కిలోల వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో అమెరికా ఇరాన్పై విరుచుకుపడుతోంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. ఇప్పటికీ అమెరికా స్థావరాల లక్ష్యంగా ఇరాన్ డాన్సింగ్ మిసైల్స్ ను ప్రయోగించింది. అయితే వీటికి ధీటుగా అమెరికా కూడా దాడులను మరింత తీవ్రతరం చేసింది. B-1B ల్యాన్సర్ ప్లేన్స్ తో ఇరాన్పై అమెరికా దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తాజాగా కన్ఫర్మ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. మరోవైపు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విలయం సృష్టిస్తోంది. నౌకాదళం సమన్వయంతో అమెరికాకు చెందిన 4 ప్రధాన వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. అమెరికా కమాండ్ సెంటర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడులు అమెరికా స్థావరాల్లోని 80% వ్యూహాత్మక రాడార్లు, కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఇరాన్ ప్రకటించింది. ఇరాన్లోని ఖర్గ్ ద్వీపం స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్లు వేస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇందుకోసం మెరైన్ కమాండోలను ట్రంప్ రంగంలోకి దించినట్లు కథనాలు వెల్లడించాయి. ఇప్పటికే జపాన్లోని ఓకినావా స్థావరం నుంచి పెద్ద సంఖ్యలో మెరైన్ కమాండోలు పశ్చిమాసియాకు ట్రంప్ తరలించినట్లు వార్తలొస్తున్నాయి. నాటో దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న క్రమంలో హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో నాటోలోని సభ్య దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ జలసంధి తెరిచేందుకు సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిత్ర దేశాలను అభ్యర్థిస్తున్నారు. హర్ముజ్ జలసంధి గుండా చమురు నౌకలు క్షేమంగా వెళ్లడానికి వీలుగా యుద్ధ నౌకలను పంపాలని మిత్ర దేశాలకు ట్రంప్ కబురు పంపుతున్నారు. అయితే ట్రంప్ ప్రతిపాదనను కొన్ని దేశాలు అంగీకరించాయని, మరికొన్ని దేశాలు తిరస్కరించాయని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపును మిత్ర దేశాలు తిరస్కరిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న హర్ముజ్ ను సురక్షితంగా ఉంచేందుకు, అక్కడ ఇంధన రవాణాను క్రమబద్దీకరించేందుకు యుద్ధ నౌకలను మోహరించాలని ట్రంప్ 7 దేశాలను కోరారు. అయితే ఆయన పిలుపును ఆస్ట్రేలియా, జపాన్ తిరస్కరించాయి. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధంలో తప్పుదారి పట్టించే కల్పిత కంటెంట్ ఉన్న వీడియో క్లిప్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 19 మంది భారతీయులతో సహా 35 మంది విదేశీ పౌరులను వెంటనే అరెస్టు చేయాలని యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 3 దేశాల మధ్య దాడులు 17వ రోజుకు చేరుకున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతీకారంగా భీకర దాడులకు పాల్పడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో హర్ముజ్ జలసంధి దగ్గర ఇంధన రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. మరోసారి బ్యారెల్ ముడి చమురు ధర $100 మార్కు దాటేసింది. తాజాగా బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్కు $106 మేర పెరిగింది. అదే సమయంలో యూఎస్ ఆయిల్ 2.6% పెరిగి $101 దగ్గర ఉంది. అమెరికాలో మరోసారి 9/11 తరహా దాడులకు ఎప్స్టీన్ నెట్వర్క్ కుట్ర పన్నినట్లు ఇరాన్ నేత అలీ లరిజానీ సంచలన ఆరోపణలు చేశారు. దాడి బాధ్యతను ఇరాన్పై నెట్టివేయాలని వారు భావించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అలీ లరిజానీ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియా యుద్ధంతో భారత్కు చమురు సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదించింది. అయితే కొనుగోళ్లను మళ్లించడంతో ఈ ఒత్తిడి స్వల్పకాలమే ఉంటుందని అంచనా వేసింది. భారత్ మళ్లీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచిందని మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది.
ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా కొనసాగిస్తున్న ఆపరేషన్ అమెరికా విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ఫోల్డ్ ఎర్ర సముద్రంలో తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో ఆ నౌకకు మద్దతిస్తున్న లాజిస్టికల్ సర్వీస్ సెంటర్లకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ క్యారియర్ గ్రూప్ కి సపోర్ట్ సెంటర్లుగా వ్యవహరిస్తున్న సంస్థలను టార్గెట్ చేసుకుంటామని ఇస్లామిక్ రెవల్యూషనరీ కార్గో ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ప్రెస్ టీవీలో ఒక ప్రకటన విడుదల చేసింది. భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టార్టప్ వ్యవస్థాపకుడు అమన్ గొట్టుముక్కల అధునాతన కోడింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన XAIతో కలిసి పనిచేయనున్నాడు. XAI అడ్వాన్స్ కోడింగ్ AI సిస్టమ్స్ అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటికే ఫైర్ బెండర్ అనే AI కోడింగ్ అసిస్టెంట్ ను అమన్ ప్రారంభించారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య దాడులు ఆగటం లేదు. ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ప్రావిన్స్ పై పాకిస్తాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఉగ్రవాద స్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాల లక్ష్యంగా తాము దాడి చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే డ్రోన్ శకలాలు స్థానిక నివాస సమీపంలో పడ్డాయి. బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ జట్టుకు షాక్ తగిలింది. 3వ వన్డేలో పాక్ ఓటమి పాలైంది. దీంతో బంగ్లాదేశ్ చేతిలో 2-1 తేడాతో సిరీస్ కోల్పోయింది. నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు ఎలాగో మ్యాచ్లు గెలవదని, వారికపై ICC ట్రోఫీలను దొంగలించాల్సిందే అని అక్మల్ చురకలంటించాడు. బంగ్లాదేశ్లో జరిగిన 3వ వన్డేలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో పాక్ కోచ్ మైక్ హస్సేన్ పై సెలెక్టర్లు గుర్రుగా ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పాక్ హెడ్ కోచ్ మైక్ హస్సేన్ కు టీం ఎంపికపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సర్వ అధికారాలు కట్టుబెట్టడంతో సెలెక్టర్లు అతడిపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.